నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. రోజులాగే మనం ఈరోజు కూడా మరికొన్ని మంచి మంచి విషయాలని చెప్పుకుందాం. మనకి ఈ రాజశ్యామల నవరాత్రుల్లో ముందుగా గుర్తొచ్చేది మహాకవి కాళిదాసు. కవులు ఎంతమంది ఉన్నా కూడా మహాకవి అనే బిరుదు ఆయనకు మాత్రమే సొంతం. పూర్వకాలంలో కవులను లెక్క పెడుతున్నారట. లెక్క పెడుతుంటే ఫస్ట్ ప్రథమాం కాళిదాసస్య అన్నారు. అంటే మొదటగా కాళిదాస్ పేరు వచ్చింది. తర్వాత ఇంకా ఎవరు రావట్లేదు. ఆయనతో సరిసమానమైన వాళ్ళు కానీ ఆయన దరిదాపుల్లోకి వచ్చేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అందుకే ఈ వేలుని అనామిక అంటారు. అప్పటి నుంచే ఈ ఉంగరం వేలికి అనామిక అని పేరు వచ్చింది. ప్రథమా కాళిదాసస్య తర్వాత ఎవ్వరు లేరు, అందుకని అనామిక అనమాట. అంత గొప్పవాడు. పంచమహాకావ్యాలను రాసినటువంటి మహానుభావుడు కాళిదాసు. మనందరికీ తెలుసు, అమ్మవారు అనుగ్రహంతో నాలుక మీద బీజాక్షరాలు రాసినప్పటి నుంచి నిరక్షర కుక్షి అయిన ఆయన మహాకవి అయ్యాడు. కవిత్వం జరీ ప్రవాహంలాగా వచ్చిందనమాట శ్యామలా దండకంతో. ఇప్పుడు మన భోజరాజు ఆస్థానంలో ఉండేవారు కాళిదాసు గారు. మరి ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కడన్నా తప్పదు కదా. ఫితూరీలు చెప్పేవాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు, అలా మిగతా కవులందరూ కూడా కాళిదాసు యొక్క కవిత్వానికి, కాళిదాసు భోజరాజుకి దగ్గరైపోతున్నాడు అనేటటువంటి అసూయతోటి చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. భోజరాజు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహారాజా, మీరు కాళిదాసుని బాగా నెత్తికెక్కించుకుంటున్నారు. ఆయన సానివాడల్లో తిరుగుతున్నాడండి. బ్రాహ్మడు శాకాహార అయ్యుండి కూడా ఆయన మాంసాహారాన్ని భుజిస్తున్నాడండి అని ఇలా రకరకాలవన్నీ చెప్తున్నారనమాట ఆయన చుట్టూ చేరి, ఆయన లేనప్పుడు. అప్పుడు భోజరాజు గారు చిరునవ్వు నవ్వారు. నవ్వి ఆయనకి తెలుసు, అయినా కూడా మళ్ళా వీళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో, అలాగా కవివర్యులారా, అయితే ఈసారి మాంసాహారం ఆయన తిన్నప్పుడు కానీ, వండుతున్నప్పుడు కానీ, తీసుకొస్తున్నప్పుడు కానీ ప్రత్యక్షంగా నాకు పట్టించండి అని చెప్పాడట. సరే అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. కాళిదాసు గారు మహానుభావుడు. ఆయనకి ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో అన్నీ తెలిసిపోతాయి. కాళికాదేవి వరం. ఆయన అక్కడ లేకపోయినా ఆయనకు తెలిసింది ఎవరెవరు ఏం చేస్తున్నారు, తన మీద కుట్రలు జరుగుతున్నాయని అర్థమైందనమాట. వాళ్ళకి సరి అయిన బుద్ధి చెప్పాలని చెప్పి ఏం చేశాడు, ఒకసారి బజార్కి వెళ్ళి శాకాహారం ఉండేటటువంటి అంగడిలో కాకుండా మాంసాహారం అమ్మే అంగడికి వెళ్ళి చేపలు కొనుక్కుని, అవి అప్పుడే పట్టిన తాజా చేపలు అనమాట, ఇంకా కొట్టుకుంటున్నాయి, నీళ్లు కారుతూ ఉన్నాయి. చేపలు కొనుక్కుని చంకలో పెట్టుకుని బయలుదేరాడు. అప్పుడు ఈ కవులందరూ కలిసి ఆయన పట్టేసుకుని భోజరాజు గారి దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు భోజరాజు గారు అడిగారట, ఏంటయ్యా కాళిదాసు, ఏమున్నాయి నీ చంకలో అని చెప్పి. అంటే పుస్తకం రాజుగారు అన్నాడు. ఏం పుస్తకం అంటే, కిం పుస్తకం అని అడిగారు. అయ్యా రామాయణ గ్రంథం అండి బాబు అన్నారట. రామాయణ గ్రంథమా, మరి నీళ్లు కారుతున్నాయి ఏంటయ్యా అంటేను, మరి రామరావణ యుద్ధం జరుగుతోంది కదండి, ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు కదా, ఆ అనంత బాష్పాలండి అన్నాడట. మరి అక్కడ ఏంటయ్యా దుమ్ముగా కనిపిస్తోంది అన్నాడు. యుద్ధం జరిగేటప్పుడు ఎన్ని గుర్రాలు, ఏనుగులు అవన్నీ ఉంటాయండి, ఆ దుమ్ము రాజుగారు అన్నాడట. మరి అదేంటయ్యా మంచి సువాసన కూడా వస్తుంది అన్నారట. ఆ రామాయణ కావ్యానికి ఉన్నటువంటి ఘనసారం అండి, అందుకే అంత మంచి సువాసన వస్తుంది అన్నారట. ఇంకా అది కాదయ్యా, ఏదో తోకలా ఉందే అంటే, తోక కాదండి, పుస్తకం మీద ఉండేటటువంటి తాళపత్ర గ్రంథం యొక్క రేఖ అండి, ముక్కలా ఊగుతోంది అన్నాడట. అయితే ఏమంటావయ్యా మొత్తానికి ఇది అని అడిగారట. ఏమంటాను స్వామి, మహానుభావ ప్రభు, ఇది రామాయణ మహాగ్రంథం అండి అన్నాడట. అయితే ఏదయ్యా నాకు చూపించు అన్నాడు. ఆ చేపలు తీసుకెళ్ళి ముందు పెట్టాడు. అది అమ్మవారి అనుగ్రహంతో రామాయణ గ్రంథంగా మారిపోయింది. మొత్తం అందరూ కూడా చూసిన వాళ్ళు, అక్కడ ఈయన మీద ఫిర్యాదులు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యంతో ఉండిపోయారు. తర్వాత అందరికీ కనువిప్పు కలిగి క్షమించమని భోజరాజు గారి కాళ్ళ మీద, కాళిదాసు గారి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు అందరినీ క్షమించి చెప్తాడనమాట, ఎవరైనా ఎదుగుతుంటే మనం అసూయ ద్వేషాలు అవి ఉండకూడదు, తోటి వారికి ఎప్పుడు సాయపడాలి కానీ వాళ్ళని కిందకి తోసేయాలి అని చెప్పి మనం చూడకూడదు, మన ప్రతిభతోటి మనం పైకి రావాలి అని చెప్పాడనమాట. ఇది ఈరోజు మనం తెలుసుకున్న మంచి విషయం. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఉంటాను మరి.